subscribe to 9TV channel. అమెరికా సామ్రాజ్యోద్దేశం ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఏకపక్షంగా యుద్ధం చేస్తూ అక్కడ చీప్ని దుర్మార్గంగా బాంబులేసి చంపేయడం చాలా ఘోరమైన విషయం. ఇది యుద్ధ నీతి కూడా చెల్లుబాటు కాదు, ఐక్యరాజ్యసమితి విధానాలు కూడా వ్యతిరేకం. ఈరోజు ప్రపంచాన్ని పోలీస్ పాత్ర వహిస్తున్నటువంటి అమెరికాకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రపంచంలో ఉంటే అందరికి కూడా ఉంది. ఎందుకంటే ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటూ పోతే ప్రపంచంలో ఉంటే పేద దేశాలు మనలాంటి భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు కొనే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతూ ఉంది. 5 రోజుల్లోనే దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అధిక ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ యుద్ధం నాకు తెలిసి 2 నెలలు 3 నెలలు జరిగే అవకాశాలు ఉండి కొన్ని వేల మంది పిల్లలు కూడా చనిపోయే కనబడతా ఉంది. ఇరాన్లో 150 మంది స్కూల్ మీద దాడి చేసి చిన్నారి పిల్లలను కూడా చంపేసినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి అమెరికా చేస్తోంది. అందుకని ప్రపంచ మేధావులారా అందరూ కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ యుద్ధాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. యుద్ధం ద్వారా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే యుద్ధం వల్ల ప్రయోజనాలు తక్కువ కానీ శవాల కుప్పలు ఎక్కువగా కనపడుతుంటాయి. గత చరిత్రను తీసుకున్నట్లయితే గత చరిత్రను నెమరు వేస్తే అది అందరూ గుర్తించేటువంటి విషయం, అందరూ గుర్తించాల్సిన విషయం. అందుకని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇరాన్ మీద ఏకపక్షంగా ఇజ్రాయిల్ అమెరికా సైన్యం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఖొమైనీని హత్య చేయడం జరిగింది. ఈ ఒక సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయటం అనేది ఈ 2 దేశాలని ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం దాని పరిణామాలు మన భారతదేశం మీద పడేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈరోజు బ్యారెల్ క్రూడ్ $63 ఉన్నటువంటి ధర ఈ 5 రోజుల లోపల $73కి పెరిగింది. $10 పెరిగింది అంటే హార్మోజ్ జలసంధి నుంచి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ దిగుమతులన్నీ కూడా ఇరాన్ ప్రభుత్వం నిలిపిచేసిన దాని ఫలితంగా ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఇంధన వనరులన్నీ కూడా రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. తద్వారా దాని మీద ఆధారపడినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కలుగు చేసుకొని ఈ యుద్ధాన్ని ఆపేదానికి దౌత్య చర్చల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను.